సౌలు దేవుడు ఎన్నిసార్లు సౌలా ఇదిగో ఈ మార్గం కొండ వెళ్ళవాకయ్యా, అక్కడ ఉన్న ఏది నువ్వు తేవాకయ్యా అంటే తెచ్చాడా తెలదా? పలానా చోటకి వెళ్ళి సమూల నాశనం చేసినాడంటే అందులో మంచి మంచి బలమైన ఆవులను తెచ్చుకున్నాడు, ఎద్దులు తెచ్చుకున్నాడు. అప్పుడు నిద్రపోతుంటే ప్రవక్త దగ్గరికి వేసే దేవుడు వచ్చాడు. సమయంలో లే అన్నాడు. ప్రభువా అలిసిపోయానయ్యా, ఏందయ్యా ఏం చెప్పేది, నేను సౌలుని ఎన్నుకొని రాజుని చేశాను, సౌలు నా మాట వింటలేదయ్యా, ప్రభువా ఏం చేశాడయ్యా, క్షమించయ్యా అతన్ని. సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి క్షమిస్తాలే, పోయి మళ్ళా అడుగు ఒకసారి. ఏం చేశాడు ప్రభువా, నేను మొత్తం నాశనం చేసి రమ్మన్నాను కదా, పడేసి రమ్మన్నాను కదా, కొన్ని తెచ్చుకున్నాడు. నేను తీసేసేయి, ఎందుకు వీటి వల్ల నీకు ప్రయోజనం లేదు, వీటికంటే ఉన్నతమైన నీకు ఇస్తానన్నాను కదా, తీసేయి అని చెప్పాను కదా. ఇదిగో కొన్ని తెచ్చుకొని దాచుకున్నాడు. వెంటనే సమయంలో భలే పాపం వచ్చింది. పద్దాకలే సౌలు కోసం మోకరించి నా మోకాలు వాసిపోతున్నాయి, నాకు కన్నీరు వ్యర్థమైపోతుంది, ఇతర పక్షంగా నేను దేవుని దగ్గర వేచమాడాల్సి వస్తుంది అని చెప్పి ఆ కోపంలో వచ్చాడు. వచ్చి సౌలా అన్నాడు. అయ్యారు అంటూ ప్రవక్త గారిని ఆహ్వానించాడు. ఏంటి దేవుడు చెప్పిందంతా చేసావా? చేశా, మొత్తం చేశా. మొత్తం పారేసావా? మొత్తం పారేసా. మొత్తం తగలబెట్టావా? మొత్తం తగలబెట్టేశా. ఏమన్నా తీసుకొచ్చావా? నేనేం తీసుకురాలా. ఇటు నుంచి కిటికీలో నుంచి అంబో అని అడుగుతున్నాయంట. అరుపులేంటి? మరి యెహోవాకు బలర్పిద్దామని ఆ ప్రాంతంలో ఉన్నాయి, బాగా బలంగా బలిష్టంగా ఉన్నాయి, వాటిని బలర్పిస్తాను. అసలు అవి హేయమైనవి, వాటిని పారేయమంటే వాటిని తీసుకొచ్చి దేవుడికి ఇస్తానంటావంటే ఏం మనిషివయ్యా నువ్వు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని గద్దించాడంట. గద్దిస్తుంటే అధికారం అయిపోయాడు కదా, అర్థమవుతుందా? అధికారం అయిపోయాడు కదా, కోపం వచ్చేస్తున్నాడు. ఏంద్రా నువ్వు పద్దాక నలుగురుతావు, నా ఇష్టాన్ని ఒకటన్నా నెరవేర్చవే, నాకు ఇష్టానికి వచ్చినట్టు అంటే నాకు ఏది ఇష్టం అది ఒకసారి చెప్పవే. నాకు ఇష్టం తెచ్చుకున్నాను అనుకో, దేవుడే ఓర్చుకురాదు అంటే దేవుడు ఈయనతో మాట్లాడతలేదు కదా. ఇప్పుడు దేవుడు డైరెక్ట్గా ఈయనతో మాట్లాడితే కోపం ఎట్టుందో తెలిసేది. దేవుడు వెళ్ళి సమయాలతో మాట్లాడతాడు. సమయాలు నేను అభిషేకించిన సౌలు విధంగా చేస్తున్నాను అంటే అయ్యా ఈ ఒక్కసారి క్షమించాయి. నేను అడుగుతున్నాను, నా బాధలు దేవుడు పోతాను నీకేం తెలుసునని ఈ సమయాలు వచ్చి సౌలుతో చెప్తుంటే సౌలు మనసులో కోపం తెచ్చుకున్నాడంట, ఊకరం తెచ్చుకున్నాడంట. సరేలే ఎందుకులే తలంచుకొని గద్దించి మార్చుకురా బాబా నేర్పడి. అంటే ఎందుకు నేను ఈ మధ్యాహ్న సమయంలో చెప్తున్నా అంటే సౌలు కుటుంబం, సౌలు సంతతి వారు ఆ స్థలం నుంచి, ఆ నిబంధన నుంచి కొట్టివేయబట్టాలి. ఇక్కడ మనం చదువుకున్న అధ్యాయం ఏముందంటే ఇక్కడ చూడండి 10వ వచనం చూడండి. నీ సంతానము ఇశ్రాయేలు విస్తారము